ఏంటి రంగు వివక్ష, రంగు వివక్ష. ఆఫ్రికా వాళ్ళు ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. ఎందుకు? సూర్యుడు దగ్గరగా ఉంటాడు కాబట్టి. అందుకే మీరు బయటికి వెళ్తే ఇప్పుడు అంటే అన్ని వచ్చేసింది, సన్ స్క్రీన్ లోషన్. ఎందుకు? ఎండ తాగకుండా. ఎంత క్వాంటిటీ, దాన్ని దాన్ని శాతం ఎంత ఉంటుందంటే 50% ఉన్నదాన్ని అయితే తీసుకుంటే ఆ సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ కలుగుతుంది. అర్థమవుతుందా? అన్ని మీరు బాగా తెలుసులే, మీరు బాగా రాత్రి మరే రాత్రిలో మామూలు. సరే మంచిది. ఓ మాట చెప్పాలనుకుంటున్నాను నేను. ఏ దోమలు కుడతా చెప్పండి? మనిషిని ఏ దోమలు కుడతా? మిమ్మల్ని కుట్టి అయ్యా, మిమ్మల్ని కుట్టి మగదామలు అసలు కుట్టదు. ఓవియాలు మొగలదామలు అసలు కుట్ట, ఆడి కుడతాయి. అది హిస్టరీ, అది శాస్త్రం. డాక్టర్లు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఆడదామే కుడతాను కానీ మగదామా కుట్టదు. బాబాయ్ మిమ్మల్ని కుడుతుంటే ఆ కుట్టియది పిచ్చాటియ. మీరు దోమలు మీ జాతి మిమ్మల్ని కుడతాయి, మీరు వచ్చి మన జాతిని కుట్టేస్తారు. అలాంటి పరిస్థితులు. అంటే నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే చూడండి, కొన్ని విషయాలు మీకు అర్థమవడం కోసం. మోషే గారు ప్రార్థన చేస్తున్నారు. నిన్ను కూడా మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఏ వయసులో ప్రార్థన చేశాడు? నేను చెప్పాను ఏ వయసులో చేశాడు. ఈరోజు మన పాట మాది 120 సంవత్సరాల వయసులో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, అంటే ఈ ప్రపంచానికి చక్రవర్తి ఎవరు? చెప్పరేంటల్లా? కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవేనయ్యా. నా గుడ్డు పట్టేసింది, ఆ పొగ చేసి పట్టేసింది. ఇది అందుకే పెట్టొద్దన్నాడు. ఏనయ్యా మహనీయుడవు నీవేనయ్యా. అది ఎవరట? సర్వలోకానికే సార్వభౌముడు, నిరంతర స్తోత్రార్హుడు, సర్వాధికారి. మనందరి మీద ఆయనకి ఏముంది? అధికారం ఉంది. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, సార్వభౌముడు, చక్రవర్తి, కింగ్. ప్రవీణ్ ప్రగడాల గారు, మై కింగ్, నా రాజు, మై కింగ్, నా రాజు. మన రాజు సామాన్యుడు కాదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పురుషోత్తం చౌదరి గారు చక్కని పాట రాశారు. సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త సమస్త మానవ చాలు. ఆయనకి సమానమైన వారు, సరితూగగలిగిన వారు. ఎందుకో ఈ అంశం వెళ్తూ ఉంటే చాలా పాటలు గుర్తొస్తున్నాయి. కొన్ని విషయం చెప్పనా? నేను మా ఊరు వెళ్ళిపోతే ఇందాక ఇంటికి వెళ్ళి ఆ కారు వేసుకుని వస్తుంటే ఆ పద్మలో ఇక్కడ ఎవరు తిరుగుతుంటాడు, ఎవడో వచ్చి కారుని గుద్దాడు. ఏం కాలేదులే, నేను చాలా జాగ్రత్తగా వస్తాను కాబట్టి బతికిపోయింది. లేకపోతే ఇప్పుడు ఆయన బాగా చేస్తాకే అది ఏ వర్మాలు పట్టుకొని తీసుకెళ్తే అక్కడికి మామూలుగా ఉండదు కదా. ఇప్పుడు ఆడొచ్చి మన కారులో పడినా కారు పడితే తప్పు అంటారు కానీ సైకిల్ పడితే మోటార్ సైకిల్ పడితే తప్పు అంటారు. అలా ఉన్నాయి ఈ రోజులు. దేవుడు నన్ను కాపాడాడు, మంచిది. నిన్న నేను ఇంటికి వెళ్తుంటే మా అయ్యగారు కనపడ్డారు. ఏ అయ్యగారు? దేవుడి అయ్యగారు. ఏ దేవుడి అయ్యగారు?
బైక్ ఆపరేటర్ డేవిడ్ అయ్య గారు నేను చూడలేదు ఆ గ్లాస్ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు చెయ్య ఎవరో చెప్తే మరలా నేను పెట్రోల్ కొట్టించుకుంటాను వస్తే మరి నాకు ఆకు పాలు అవుతుంది నేను మళ్ళీ పెట్రోల్ కాడికి వచ్చేసాను అక్కడికి. నాకు భయం వేసింది నన్ను ఏమన్నా మంచిది ప్రియులారా. ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే దేవుని సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా, ఎందుకంటే ఆయన అధికారి మనకి, ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా తల రాలదంట, తలలో నుంచి కింద పడదు. అంతటి శక్తివంతుడు గొప్ప దేవుడు ఆయన. అలాంటి దేవుని గురించి ఎవరికి తెలుసు? మోషే గారికి తెలుసు. అందుకే మోషే గారు ప్రార్థన చేస్తాడు. తెలుసు కదా దేవుడి శక్తి ఏంటో, దేవుడి ప్రభావం ఏమిటో, దేవుడి మహిమ ఏమిటో, దేవుడి ఆధిపత్యం ఏమిటో, దేవుని యొక్క అధికారం ఏమిటో, దేవుని యొక్క సార్వభౌమత్వము ఏమిటో ఎవరికి తెలుసు? రుచి చూచి ఎరిగి తిని చూస్తే తెలుస్తుంది. రుచి చూచిన వారికి దేవుని యొక్క పవర్, శక్తి ఏంటో అర్థం అవుతాడు. రుచి చూడని వారికి తెలియదు. చాలా మంది నేటి దినాల్లో దేవుణ్ణి సొంతంగా అన్వయించుకోలేకపోతున్నారు. ఏదో యాంత్రికంగా, ఆచారం ప్రకారంగా, అలవాటు ప్రకారంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కానీ ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించలేనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. కనుకనే దేవుని అధికారము కలిగినటువంటి కార్యములు, క్రియలు మన జీవితాల్లో చాలా సార్లు జరగక మోషే గారికి తెలుసు. ఏం చేశాడు ఆయన? తన అధికారముతో అద్భుత కార్యం చేశాడు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేశాడు. తర్వాత చెప్పడానికి సమయం కాదు. ఈ సార్వభౌముడు అనే ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్ని అద్భుతాలు చేశాడు? చేయటానికి ముందు మోషే దగ్గర ఒక అద్భుతం చేసి చూపించాడు ఆయన. ఏంటది? కాదు, మండుచున్న పొదలో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై పొదేమో కాలిపోతుందా? కాలినట్టు అనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే కాలట్లా. ఏంటి విచిత్రం అర్థం కాలేదు. ఆ పొదను అడుగు నుంచి దేవుడు మొట్టమొదటిగా అప్పటి వరకు మోషేకు అసలు దేవుడు అంటే ఎవరో తెలీదు. మోషే దేవుని స్వరాన్ని వాడు అమ్మ చెప్పుకుంటుంది ఎగోలేదు. కానీ అతను పెద్ద అయిన తర్వాత ఆ విషయాల గురించి మరి ఆలోచించాడో లేదో 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు అతనితో మాట్లాడాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 80 సంవత్సరాల తర్వాత. ఎక్కడ మాట్లాడాడు? ఎప్పుడు మాట్లాడాడు? బాబోయ్, గొర్రెలు కాచుకుంటూ ఉంటే. ఎవరు గొర్రెలు కాస్తున్నాడు? మాంగారు గొర్రెల్ని. ఇద్దరు ఆయన గారికి 7 కూతుళ్ళు. అందులో పెద్ద కూతుర్ని సిప్పోరని ఇచ్చి పెళ్లి చేసేసాడు. ఎవరు? ఇద్దరు యాజకుడైనా ఏం పేరు? రఘుయేలు. ఏం పేరు? ఇద్దరు. బైబిల్ చదవరు. అవన్నీ కూడా నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఉంటాయి. విషయాలన్నీ కూడా పెళ్లి చేసేసాడు. నేర్పుతున్నాడు. 4 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, చెప్పాడు, పొదల నుంచి మాట్లాడాడు. నేను సో అండ్ సో, తన ఐడెంటిటీని చెప్పాడు. ఏమని చెప్పాడు? మోషే అని చెప్పి, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మీ పితరులు దేవుడను అని చెప్పాడు. ఉన్నవాడు అనువాడు 4వ అధ్యాయంలో అన్నాడు. అసలు నువ్వెవరు అని అడిగితే ఈయనకి ఇలా మాట్లాడుతున్న బాబాయ్ నువ్వెవరో తెలియదు నాకంటే అప్పుడు అంటాడు నేను ఉన్నవాడిని అనువాడిని. సరే, ఆ పొద దగ్గర ఇద్దరికి సంభాషణ జరిగింది. ఆ తర్వాత నేను ఇప్పుడు నువ్వెవరో అని చెప్పాలనంటే ఈ చేతిలో ఏముంటారు బాబు అంటే నేను ఇంకేం చెప్తాను, గొర్రెలు కాచుకుని వాడి దగ్గర ఏముంటుంది? కర్ర ఉంటుంది. ఆ కర్ర కింద పడేయాను కానీ కర్ర ఏమైపోయింది? పాము అయిపోయింది. మరలా కంగారు వచ్చేసింది. ఎప్పుడు చూడలేదు కదా మోషే. పాము అవటం ఏంటి, కర్ర పాము అవటం ఏంటని గాబరా పడ్డాడు. వెంటనే దేవుడు మోషే అని పిలిచి తను తోకట్టుకో అన్నాడు. తలట్టుకోమంటే ఎలా ఉందంటారు? ఎందుకన్నా చెప్పాలి మీరు. అదే మరి లాజిక్. తోక ఎందుకు పట్టుకుంటున్నాను మోషే? తలను చెదకొడతాను నేను ఎప్పుడు సిలువులో. అందుకే మనం ఎంత గొప్ప పుట్టేను దానితో రక్షణ. ఆగండి,
వెనకాల ఈ సిలువజాన కూడికల్లో సిలువజాన కీర్తనలు రాకపోతే ఇంకెందుకెళ్ళ మీరు ఆ లోకం సంఘంలోనే ఇన్ని సంవత్సరాల నుంచి అవన్నీ సిలువజాన కీర్తనలు అవన్నీ ఈ టైంలో పాడుకుని సీజను ఏ సీజను లెంటి సీజను ఏ సీజను లెంటి సీజన్లో పాడుకుని లెంటి సీజన్లు ఉంటాయి, అడ్వెంట్ కాలంలో పాడుకుని అడ్వెంట్ ఉంటాయి. మరి ఇలా చెప్పరానే నేను ఇవన్నీ చెప్పవలసి వస్తుంది ఒక్కొక్కసారి. కంపల్సరిగా సిలువచార కీర్తనలు మనం పాడుకోవాలి, సిలువల గురించి మనం పాడుకోవాలి. అందులో శరణం ఏంటి చెప్పండి, తలను ఈయన చెప్పాడు కదా, అందులో తీయండి. నాకన్నా ఇయ్యమ్మా, టైం అయిపోతుంది. నమస్కారం తల్లి. ఏది కింద పాత సర్పము ఆ శరణం లేదంటే ఇందులో కింద శరణం అద్దుదివిరము కమ్ము గడి అయ్యో నా నీతి సూర్యుని నంత చూటెను నిందవాయువు కావరించెను పందెముగనొక పాత సర్పము ప్రభు యేసుని పాత సర్పము సిలువలో యేసు ప్రభు వారు తల మాట్లాడింది. మీకు ఈరోజు ఈ త్రిడేటి గురించి చాలా మీమాంస ఎక్కువైపోయింది. దేవుళ్ళు ముగ్గురని, లేకపోతే ఒకడేమో పీడి సుందరం ఆయనేమో తండ్రి ఒకడు కొడుకు ఒకడు పరిశుద్ధాత్మని ఆడు మాడి బైబిల్ని ఏదో ఒక వాక్యం ఒక కనెక్ట్ కాకపోవచ్చు, కానీ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం జాగ్రత్తగా దేవుడు, క్రీస్తు, యేసు ఈ పేరు ఎవరి గురించి ప్రస్తావించబడ్డాయో మనం గమనించాలి. గమనించకుండా ఆయన ఒకడు, ఈయనొకడు, ఇంకొక ఆయన ఇంకొకడు అని మనము ఆ ఒక క్లారిటీకి రావడానికి వీల్లేదు. దేవుడు అనేవాడు ఒక్కడే, దేవుడికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఎవరైతే మరణ శాసనం రాశారో మరణ శాసనం రాసిన వాడు చనిపోతేనే ఆ మరణ శాసనం చెల్లుతుంది తప్ప, లేకపోతే చెల్లదు. కనుక నా ప్రియమైన దేవుడి పిల్లలారా, తోక పట్టుకున్నాడు ఎవరు? మోషే. ఏమైపోయింది? కర్ర అయిపోయింది. చెప్పండి, స్పందించండి. సప్లై లేదా ఇంటి మీకు రిప్లై ఇవ్వట్లేదు? ఉందా సప్లై? ఎపిసోడ్ కూడా చెప్పేసుకుంటారు ఏదన్నా జరిగితే, కానీ ఇక్కడ ఏదన్నా అడిగితే మాత్రం తెలిసినా చెప్పరు కొంతమంది. ఇదో రకం ఆయన చెప్తాడా చెప్పలేదని చెప్తాకే కదా నేను పడ్డాడు, చెప్తాను కదండి మిమ్మల్ని పిలిచాం అని అనేవాళ్ళు కూడా ఉంటారు. అబ్బో మామూలు ఏంటి అసలు ఈ మధ్యలో ఏ వచ్చిన తర్వాత మామూలుగా లేదు. సరే తోక పట్టుకున్నాడు, ఏమైపోయింది? కర్ర అయిపోయింది. అయినా సరే దేవుడి శక్తి అతనికి అర్థం కావట్లేదు. ఎవరికి? మోషేకి. ఇంకా అడుగుతున్నాడు. అడుగుతుంటే దేవుడు చెప్పాడు, ఒరే బాబు ఏం కాదులే, నీకు తోడుగా మీ అన్నయ్య ఉన్నాడు, ఆయన పేరు ఆరోను, ఎల్లు నువ్వు వెళ్తా ఉంటే మీ అన్ని నీకు ఎదురు వచ్చేస్తాడు అని చెప్పాడు. అలాగే మోషే గారుకి ఎవరు వచ్చేస్తున్నారు ఎదురు? వాళ్ళ అన్నయ్య అహరోను వచ్చేసారు. ఇద్దరు కలిపి అన్నయ్య అని సంగతి అంతా ఇద్దరు చెప్పుకున్నారు. ఇద్దరు కలిపి ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో దగ్గర ఎన్ని అద్భుతాలు జరిగాయి? 10 అద్భుతాలు జరిగాయి. ఆఖరి అద్భుతం ఏంటి? 10 అద్భుతం ఏంటి? ఎరసముద్రమా? ఐగుప్తు దేశం 10 అద్భుతం ఏంటి? 10వ అద్భుతం ఐగుప్తులో ఉన్నటువంటి తొలిచూలు అందరూ చనిపోయారు. అప్పుడు వారు బాబు మీ దేవుడికి నీకు నమస్కారం అని చెప్పి అర్థం అవ్వలేదా? చనిపోయిన తర్వాతే ఒరే బాబాని పిలిచి వెళ్ళిపోండి అని చెప్పారు. అప్పుడు బయలుదేరారు. బయలుదేరి ముందు దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ మండల కాల దినాల్లో పస్కా అంటాం కదా, ఆ పస్కా ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు, ఇంకా మిమ్మల్ని పంపించేస్తారు. ఎవరు? పరో పంపించేస్తారు. కాబట్టి మీరు ఏం కోసుకోండి, ఓ గొర్రెను తెచ్చుకోండి. 2 కుటుంబాలు తినలేకపోతే ఓ 4 కుటుంబాలు 5 కుటుంబాలు పోగుపడండి, దాన్ని వదిలించండి. ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పూయాలి?
ద్వారబంధాలు పోయింది అని చెప్పి అన్ని చెప్పేయాడు. ఎవరు? దేవుడు మోషకి చెప్పాడు. అలా 10 అద్భుతాలు అక్కడ జరిగిపోయాయి. సరే, అరణ్యానికి బయలుదేరి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గర మీకు తెలుసు కదా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరి నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రం ఏమైపోయింది? చాలండి, రహదారిగా మారిపోయింది. దాటిని నీ జనులు బహు క్షేమముగా, ఎవ్వరికి ఏ నష్టం జరగల. చక్కగా యువతల ఒడ్డు నుంచి అవతలకి వెళ్ళిపోయింది. అద్భుతాలు చూసిన మోషే 108 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత ఆయన సార్వభౌమాధికారాన్ని గురించి, ఆయన యొక్క సుప్రీం పవర్ గురించి మాట్లాడుతూ, ప్రభువా తరతరాలకు మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకాన్ని నువ్వు పుట్టింపక మునుపు నీకు సృష్టి మీదే కాదు మరణము మీద కూడా నీకేముంది? అధికారం ఉంది. అందుకే నరులారా, ఆ విషయాలు మీరు చూస్తే చాలా, జ్ఞానం మీద ఆయనకి అధికారం ఉంది. మాకు జ్ఞాన హృదయము ఎన్నో వచ్చిన నరులారా తిరిగి రండి అనేది 4వ వచనం. ఏం కలిగినట్టుగా చేయాలి? నా జనులు జ్ఞానము లేకయే నశించి పోవచ్చున్నారు. చాలా మందికి దేవుని జ్ఞానం లేదండి. లోక జ్ఞానం టన్నులు ఉంది. అది ఎవడో హీరో అంటాడు, ఏమంటాడా అని అడు పాట రాశాడు. చస్తే ఏ తప్పు కాదు, చస్తే ఏ గొడవ, చచ్చిపోతేనే అసలు గొడవ. చచ్చిపోయి నరకంలోకి వెళ్ళి గొడవ పెట్టాడు ఒక అడు. ఎవడాడు? ధనవంతుడు. చచ్చిపోయాక అసలు గొడవ. బతుకున్నప్పుడు ఈ గొడవ మామూలే. ఇంక అక్కడికి వెళ్ళాక అసలు గొడవ ప్రారంభమైంది. మరి అది ఎందుకు రాసినా నాకు తెలియలేదు. రాసినాడు చంద్రబోసు ఏ బోసు తెలియదు, కానీ సత్తే గొడవ లేదు. అందరూ పాట తెలియదు మీకు. నేను ఏమనుకోండి అని అంటారండి. నేను ఎందుకంటే వాక్యం కొరకు వాడుతున్నాను అంతే, నాకు తెలీదు. పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు అలాగా ప్రజలకు అర్థమవడం కోసం యేసు ప్రభువు కూడా ప్రతిదీ ఎలా బోధించేవాడు? ఉపమాన రీతిగా ఉపమానం లేకుండా ఆయన దేనిని బోధించరా. ప్రతిదీ ఒక చెట్టు ఉంటే చెట్టుని గురించి మాట్లాడేవాడు, ఒక రాయి ఉంటే రాయిని గురించి మాట్లాడేది. రాళ్ళు గురించి చూసి ఈ రాళ్ళు అబ్రహాంకి ఏంటంటాయి చెప్పలేకల్లా శివకంటే అన్నాడు. ఇంకోసారి అన్నాడు, నీ నోరు మూసుకుంటే రాళ్ళకి ఆకలేస్తే అన్నాడు. అన్నాడా మోదీ సార్? 21వ అధ్యాయంలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు చదివారు కదా, ఆయన యెరూషలేము జయప్రవేశం వెళ్ళినప్పుడు ఈ సంగతులు అయిన తర్వాత మనము మత్తయి సువార్త మన ధ్యానంలో చదువుకున్నాం. కీర్తన ఉత్తర 90వ కీర్తన చదువుకున్నాం. యెషయా గ్రంథం ఈ 3 పాఠాలకి ఆధారంగా మనకి ఏర్పాటు చేసిన అంశం ఏంటి? సార్వభౌముడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వజ్ఞుడు. అలాంటి గొప్ప దేవుడు ఏమి చేశాడో, ఏమి చేయగలడో, ఏమి చేయబోతున్నాడో మోషే ఆ ప్రార్థన అంతా చేసేసాడు అంతే. ఎన్ని వచనాలు ఉన్నాయి? 14 వచనాలు ఉన్నాయి. అందులో 16 వచనాలు ఉంటాయి, 17 వచనాలు ఉంటాయి. 90వ కీర్తనలో 17 వచనాలు ఉంటాయి. ఫస్ట్ పేరాలే ఉంటాడు, నువ్వు సర్వానికి సృష్టికర్త అంటే దాన్ని ఎలాగా ప్రజెంట్ చేశాడు? ప్రభువా తరతరాలకు ఈ సృష్టిని సృష్టించిన వాడువు అని చెప్పాడు. తర్వాత 4వ వచనానికి వచ్చేసరికి మరణం గురించి, మరణంపై ఆయనకి ఏముంది? అధికారం ఉంది. నరులారా తిరిగి రండి అని. తర్వాత పాపాన్ని ప్రక్షాళన చేయగలిగిన వాడు ఆయనే. అంటాడు, మా దోషములు ఈ ముఖ కాంతిలో కనబడుచున్నది. మన పాపాల గురించి కూడా ఆయన ప్రాయశ్చిత్తం చేసే దేవుడిగా క్షమాపణ. అందుకే యేసు ప్రభు వారు ఆ స్త్రీతో అన్నాడు, అమ్మ నీ పాపములు క్షమించబడ్డాయి అంటే వాళ్ళకి అర్థం కాక ఎవరికి? పాస్టర్ గారు. ఏ పాస్టర్ గారు? శాస్త్రులు పరిచయాలకి అర్థం కాక అసలు పాపాలు క్షమించడానికి నువ్వెవడో, నీకు ఏ అధికారం ఉంది? ఏమిటి? ఈ కోణంలో ఆలోచించుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసి ప్రశ్న అడుగుతున్నారు. మత్తయి సువార్త 20, ఈరోజు 21వ అధ్యాయం.
ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ఎవరంట? ఎవరెవరు చూడండి, ఎవరెవరు వచ్చారు? ఎవరిని అడగటానికి? సర్వాధికారిని, సార్వభౌముడిని, మనల్ని నిర్మించిన వాడు, మనల్ని సృష్టించిన వాడు, సృష్టిని కలుగు చేసిన వాడు. నేను కూడా ఆదివారం చక్కని అందమైనటువంటి సృష్టిని చేసి మన ఆది తల్లిదండ్రుల్ని ఏదేను వనములో పెట్టినటువంటి దేవుణ్ణి వీళ్ళు వచ్చి ఎవరు అడుగుతున్నారు? ఏమని అడుగుతున్నారు? ఏ అధికారము చేత ఏ కార్యాలు చేస్తున్నాడు ఆయన? ఏ కార్యాలు చేశాడు? చెప్పండి, ఒక కార్యం చెప్పండి, మీరు చెప్పండి రా. పాపాలను క్షమించాడు, ఇంకా కుష్టి రోజుల్ని. ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు? ఈ ఏ అధికారం బట్టి నువ్వు ఏం అధికారులు కదా నిన్నేమన్నా చేయమనండి. వీడు ప్రార్థన చేస్తే వీడు ప్రార్థన ఇల్లు కప్పు దాటి పైకి కూడా వెళ్దు. నీకు అర్థమవుతుందా? వీళ్ళు ప్రార్థన చేస్తే ఇల్లు కప్పు దాటి పైకి కూడా వెళ్దా. అందుకే వాళ్ళు ఏం తిట్టాడు తెలుసా? సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. ఇంకో మాట అన్నాడు, మీరు నిలువుటంగిలు ఏం చేసుకుని సంత వీధుల్లో పడి దీర్ఘ ప్రార్థనలు చేయకండి. ప్రజలు మీరు దోచుకుంటున్నారా? ఎలా దోచుకుంటున్నారు? చీలకర్రలో కూడా 10 రూపాయలు మాట. తోపులారు అదే సొప్పు, సోపు అంటాం కదా మనం, చెప్తారు కదా. స్టమక్ ఇబ్బందిగా ఉంటే అరుగుదల డైజెషన్కి బాగుంటుంది. ఇప్పుడు అందరికీ అదే ప్రాబ్లం కదా, గ్యాస్ ప్రాబ్లం కదా అందరికీ. నీకు వచ్చేసింది కదా. తినాలి, టయానికి తినకపోతే ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. టైం